గురుజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. గురువు గారు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇది చాలా శక్తివంతమైందని చెప్తూ ఉంటారు. సో అసలు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దీని ప్రిపరేషన్ అంటే ఎలా ఉంటుంది? అంటే డిఫరెంట్ అనారోగ్య సమస్యలకి డిఫరెంట్ ప్రిపరేషన్ అనేది ఉంటుందా? ఏ టైంలో తీసుకోవాలి? సో ఓవరాల్ గా దీని గురించి. కూష్మాండము విన్నారా? తక్కువ అంటే మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆయుర్వేదంలో మనకి కూష్మాండ లేహ్యం అని దొరుకుతుందమ్మా. సహజంగా అది బాగా ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి వాడుతూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో మనకంటే చాలా మంది బూడిద గుమ్మడికాయ గురించి ఇంతకు ముందు ఎప్పుడో చాలా కాలంగా చెప్తూ ఉన్నారు. అదంతా ఏంటంటే పై తొక్కను తీసేసి లోపల గింజలు తీసుకుని వాళ్ళని ఫ్లష్ మాత్రమే వాడటం జరిగింది. మాక్సిమం మనం స్టార్ట్ చేసిన తర్వాతే తొక్కలు గింజలతో సహా జ్యూస్ తీసుకుంటూ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ని పొందుతున్నారు. కూష్మాండ సూక్తము అని ఉంది వేదంలో. ఒక సూక్తం ఉంది, అంటే వేదం చెప్పింది. అంటే మనకి ఏదైనా చెప్పామంటే దానికి ప్రమాణం ఏంటి? సైంటిఫిక్ ఎవిడెన్స్. ఏదైనా ఒక డిసీజ్ కి మెడిసిన్ పనిచేస్తుంటే దానికి ఎవిడెన్స్ ఏంటి అంటే మనం గ్రంథాల్లో వాటి గురించి, అంటే ఎవరైతే ఈ మెడిసిన్ కనిపెట్టారో వాళ్ళు దాని గురించి డిస్క్రిప్షన్ రాస్తారు. ఈ మెడిసిన్ లో ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయి, ఇవి దీనికి పనిచేస్తాయి. ఇలా మరి కూష్మాండము దేనికి పనిచేస్తుంది అంటే మనకి అథర్వణ వేదంలో, వేదాల్లో ఆయుర్వేదం అని ఆయుర్వేదము అంటే ఇది వేదమే చెప్పింది. అంటే ఇక్కడ మనకి ఒక మనిషి యొక్క మనుగడకి ఉపయోగపడే పదార్థాలు ఏవి అన్నప్పుడు ఇందులో ప్రధానంగా మనకి దీనికి కూష్మాండ సూక్తమే ఉంది. అంటే మంత్రాలు కూడా ఇవ్వబడి ఉన్నాయి. అంటే ఇది ఎంత గొప్పది అనేది, అంటే ఆ మంత్రాలను మనం అధ్యయనం చేయగలిగితే బూడిద గుమ్మడికాయ తాగడం వల్ల ఏదైతే బెనిఫిట్స్ పొందుతున్నామో కూష్మాండ సూక్తం చదవడం ద్వారా కూడా అది మనకు వస్తుంది అనమాట. అంత శక్తివంతమైంది. ఇది ప్రధానంగా మన శరీరం 12 రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది అనేది వాస్తవం నమ్మితే ఇది ప్రధానంగా డైజెషన్ సిస్టమ్ అనే దానికి సంబంధించింది. అలాగే మనం 12 నెలల మీద ఆధారపడి జీవిస్తున్నాం, 12 ద్వాదశ రాసుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. అంటే జ్యోతిష్యం, మూఢనమ్మకం, దీన్ని నమ్మం. ఓకే, నమ్మకం అపనమ్మకాల మీదకి సంబంధించింది కాదు. ఇక్కడ మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి ఎందుకు ఇలా ఐడెంటిఫై చేశారంటే ఒక్కొక్క నెలకి ఆ గ్రహాల యొక్క రేడియేషన్ లేకపోతే గ్రావిటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇది చంద్రుడిని ప్రధానంగా చేసుకుని మారుతూ ఉంటుంది. సూర్యచంద్రులు ఇద్దరు కూడా. సూర్యుడు కాంతినివ్వడం ద్వారా ఆ విటమిన్స్, మినరల్స్ ని ప్రసరించడం ద్వారా స్వీకరించినటువంటి ఈ విటమిన్స్, మినరల్స్ కూడా సాయంత్రం చంద్రుడి యొక్క కాంతితో ఔషధాలుగా మారుతుంది. అందుకని సూర్యచంద్రుల మీద ఆధారపడే ఈ రాసులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి. అలాగే మనం తీసుకునేటువంటి ప్రతి పదార్థము కూడా స్వచ్ఛంగా ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతి పదార్థంలో కూడా వీరిద్దరి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇక్కడ బూడిద గుమ్మడికాయ ఫైర్ ఎనర్జీ, అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. మనం బియ్యం నీళ్ళలో వేసి పొయ్యి మీద పెడితే వండించేదేంటి, ఉడికించేదేంటి? ఫైర్, అగ్ని. ఇప్పుడు అనుకుంటే మనం గ్యాస్, లేదు ఇంకొంచెం ఎదురుకి వెళ్తే ఇండక్స్ స్టవ్, కరెంట్. ఏదైనా సరే ఫైర్ వస్తేనే అది ఉడుకుతుంది, వేడి చేయడం ద్వారా, ఉష్ణం ద్వారా. ఇది ఆ ఎనర్జీని కలిగి ఉంది. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడున్నటువంటి కుర్రోళ్ళలో కావచ్చు, పెద్దోళ్ళలో కావచ్చు, అందరికీ డైజెషన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఎందుకు అంటే మనం వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి మన సమయాల్ని, మన పూర్వం ఉన్నటువంటి సమయాలు, అంటే మనం ప్రతిదీ కూడా సూర్యోదయ సూర్యాస్తమయాలకు మధ్యలో మాత్రమే మనం ఉండాలి భారతీయులం కాబట్టి. భారతీయులం అంటే, భారతీయులు అంటేనే అర్థం కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు. భా అంటే కాంతి, రథ అంటే మక్కువ. ఈలు కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. అంటే కాంతిని అనుసరించి, కాంతి అంటే జ్ఞానం, కాంతి అంటే ఫైర్. మనం అగ్గితోటే ప్రతిదీ వండుకొని తింటున్నాం. ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. అందుకని ఇక్కడ ఫైర్ ఎనర్జీకి సంబంధించి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయితే మనం బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా అరుగుదల వ్యవస్థని మెరుగుపరుచుకుంటాం. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఇక్కడ అంటే మనం ఆ ఫైర్ ఎనర్జీని అనుసంధానం చేసుకుంటుంది బూడిద గుమ్మడికాయ. అందుకని ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్, ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ, అంటే ఇప్పుడు ఎవరికి లేవు, అందరికీ గ్యాస్ట్రిక్ సమస్యలు, అందరూ కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. పూర్వం అంటే నాకు రైతులు చెప్పింది, గుమ్మడికాయలు లాట్లు తేవటం, పక్కన పడేయటం, కుళ్ళిపోవడం, పడేయటం. కానీ ఇప్పుడు పరిస్థితులలో బూడిద గుమ్మడికాయకి అద్భుతమైనటువంటి మార్కెట్. ఈ బూడిద గుమ్మడికాయ కేవలం ఒక డైజెషన్ ఇష్యూసే కాకుండా క్యాన్సర్కి అద్భుతంగా చెక్ పెట్టేలా
పరిష్కరిస్తుంది, క్యాన్సర్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకు అంటే దీంట్లో హై ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు. అంటే మనకి ఏ రోగమైనా ఉధృతి చెందాలంటే దానికి ఫైర్ కావాలి, ఉష్ణం పెరుగుతుంది, దానివల్ల వస్తుంది. ఇది చలువ చేసే గుణం కలిగి ఉంది, కానీ ఇది ఫైర్, కానీ ఇది చలువ చేస్తుంది, ఎసిడిటీని క్యూర్ చేస్తుంది, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇది మీరు అడిగారు, ఇది ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి. సహజంగా చలువ చేస్తుంది కాబట్టి జలుబు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే మనం ఈ రైనీ సీజన్లోను వింటర్లోను బూడిద గుమ్మడికాయ వాడొద్దు అంట. ఒకవేళ మన పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు వాడుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. అందులో దీంతో పాటు మనం మిరియాల పొడి వాడతాం కాబట్టి పెద్ద ప్రమాదం ఏం కాదు. దీని ఎలాంటి అనుమానం లేకుండా తొక్కతో సహా బూడిద గుమ్మడికాయలు, అంటే పూర్వం ప్రతి ఇంట్లోనూ కూడా వంటగడుగులలో బూడిద గుమ్మడికాయలు తీసుకొచ్చి పెట్టేసుకునేవారు. ఎప్పుడు అత్యవసర పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి ముందే ఉండేది. ప్రాణశక్తి అత్యధికంగా మనం ఒక ఎపిసోడ్ లో మాట్లాడాం, ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణశక్తి అని. హై కాస్మిక్ ఎనర్జీ స్టోర్డ్ ఎందులో ఉంది అంటే అది బూడిద గుమ్మడికాయలో స్టోర్ అయి ఉంది. మీకు సుమారు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంట్లో పెడితే దిష్టులు, నెగిటివ్ ఎనర్జీలు లేకపోతే 2-3 సంవత్సరాల నిలవ ఉంటుంది. అంత శక్తి. పాడైపోయిందంటే దిష్టి ఉన్నట్లు అది వాటర్ గా కారిపోతుంది, కుళ్ళిపోయి కారిపోయి వాటర్ అయిపోతుంది. అంటే అప్పుడు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం బూడిద గుమ్మడికాయని వాడతాం. ఒక ఇంటికి గుమ్మానికి బయట కడతారు, కొంతమంది త్వరగా నెలకి మార్చాల్సి వస్తుంది. ఒక గుమ్మానికి కడితే సంవత్సరం ఉన్నా పాడవుతుంది, లోపల డ్రై అయిపోయి కేవలం పైన డొల్ల మాత్రమే మిగులుతుంది. అప్పుడు మళ్ళీ మనం మార్చుకుంటూ ఉంటాం. బూడిద గుమ్మడికాయని రెగ్యులర్ గా, అంటే ప్రతి ఇంట్లోనూ పెంచుకునే విధంగా ఉండాలి. పూర్వం ఎక్కడ పడితే అక్కడ బాగా పెంచేవారు. ఇప్పుడు దాని వాల్యూ ఏంటంటే కేవలం ఇంటికి దిష్టిగా అనుకున్నారు. ఇది ఇంటికి దిష్టి కాదు, ఈ ఇంటికి కూడా దిష్టి అంటే వచ్చేటువంటి రోగాలు వాటిలన్నిటిని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే తొక్కతో సహా తీసుకోవాలి, గింజ అంత A to Z మొత్తం తీసుకోవాలి. ఇంకా దానికి తోడుగా చిన్న అల్లం ముక్క వేసుకుంటాం. అంటే డిఫరెంట్ మనకు వచ్చేటువంటి కాంప్లికేషన్స్, వచ్చే రోగాలకు సంబంధించి ఇది, అంటే డైజెషన్ ఇష్యూస్ వల్ల ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటిలన్నిటికీ ఇది పనిచేస్తుంది. మాక్సిమం ప్రధానంగా ఇప్పుడు డయాబెటిక్ కేసెస్ అన్ని కూడా డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవటం వల్ల మాత్రమే షుగర్ వస్తుంది ప్రధానంగా. అందుకని ఎవరికైతే డయాబెటీస్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళకంటే మనం డయాబెటీస్కి వచ్చి బీరకాయ చెప్తాం. అంటే బీరకాయ వ్యాధిని, షుగర్ వ్యాధిని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. మన అరుగుదలను మెరుగుపరచుకోవాలి కదా, అందుకని బూడిద గుమ్మడికాయని కాంబినేషన్ పెట్టుకో. నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి, అది మనం చాలా రకాలు చెప్పాం ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా చేసి చూపించాం. అలా వాడుకోవాలి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. బూడిద గుమ్మడికాయ ఇదొక ఫుల్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. సో ఇది ఫుల్లీ ఆల్కలైన్ ఫుడ్. సో ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సింది. లిమిటెడ్ క్వాంటిటీ అనేది చూసి తీసుకోవాలి. సో 100 grams అమ్మ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి 100 grams. ఇదేం పెద్ద ప్రమాదం చేసేది ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి కెమికల్స్ వాడతారు. బూడిద గుమ్మడికాయకి అసలు కెమికల్స్ వాడరు, ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ మనకి తుప్పలను, చెత్తల మీద కూడా, పెంటల మీద కూడా మొలిచేస్తుంది. ఇది ఎలాంటి దారుణమైన స్థితినైనా సరే ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఒకవేళ మీరు మంచి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయల్ని పండించేసి అదే నేలలో దుక్కు దున్నేస్తే దీని ఎనర్జీ నేలను కూడా శక్తివంతం చేస్తుంది. పాడు చేసినటువంటి నేలను కూడా బాగు చేసుకోవడానికి, మన శరీరం పాడైతే ఎసిడిక్ నేచర్ లోకి వెళ్ళిపోతే బూడిద గుమ్మడికాయ వాడి మనల్ని బాగు చేసుకుంటాం. మనలో భూతత్వం ఉంది కదా, ఇదే బూడిద గుమ్మడికాయల్ని పండించి మట్టిలో కలిపేస్తే చెడిపోయినటువంటి ఎసిడిక్ నేచర్ కలిగిన భూమిని బాగు చేసుకునే వాళ్ళు అవుతాం. అలాగే వీలైతే మనం కూష్మాండ సూక్తాన్ని చదివించి, ఆ నేలలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కూష్మాండ సూక్తాన్ని చదివించి ఆ వైబ్రేషన్, ఆ జలాన్ని మీరు పండిస్తున్నటువంటి పంట పొలాలకి చల్లితే నేల కూడా శుద్ధి అవుతుంది. ఖచ్చితంగా గురువు గారు, ఏదైనా మంత్రాలకి శక్తి ఉంటుంది, అక్షరాలకి శక్తి ఉంటుంది. సో సైంటిఫిక్ రీజన్స్ చూపించాలంటే మనం చూపించలేకపోవచ్చు. టోనోస్కోపీ ఇలాంటి పరికరాలు పెట్టుకుని ఒక మంత్ర అధ్యయనం జరుగుతున్నప్పుడు మీరు చెక్ చేయగలిగితే చెక్ చేయండి. ఆరా ట్రాష్ గారు కూడా దీనికి కెర్లిన్ ఫోటో కెమెరా అని ఉంది, దాన్ని పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా, లేయర్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు. ఇది వెస్టర్న్ కంట్రీస్ లో జరుగుతుంది. వాళ్ళు ఏదో చెప్పితే తప్ప మనం నమ్మం, మన వేదం ఇదంతా ఎప్పుడో చెప్పింది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. ప్రతి దానికి అర్థం పరమార్థం ఉంటుంది. పెద్దలు చెప్పేదాని వెనుక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, దాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు. కాకపోతే వాడుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయని మీలాంటి గురుజులు చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాడుకోవాలని కోరుకున్నాం. ఇది ఒక ఆహారమే.
ఫుల్లీ ఆల్కలైన్ ఫుడ్. బూడిద గుమ్మడికాయ గురించి చాలా మంది చెప్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా మన రోజులో భాగం చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సురేష్, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.